ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రీడలకు పెద్దపీట వేయడంతో పాటు క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తెలిపారు. గురువారం పంజాబ్ సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్లో విజయవాడ సహారా క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఏపీ తెలంగాణ రెల్లీ క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ స్థానిక కార్పొరేటర్ హర్షద్ చేతుల మీదుగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతపై ఆసక్తి చూపాలన్నారు. రెల్లికుల యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు సందీప్ను అభినందించారు. క్రీడల అభివృద్ధికి ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరి నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం విన్నర్ టీం, గుడివాడ రన్నర్ టీంలకు బహుమతులను అందజేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 5 రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అనేక మంది క్రికెట్ టీంలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెల్లీ అసోసియేషన్ ఆధ్వర్యంలోని టోర్నమెంట్ ఏర్పాటు చేయడం, ఈ యొక్క టోర్నమెంట్లో దాదాపుగా 36 టీంలు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పాల్గొనడం చాలా ఆనందదాయకం, అభినందనీయం. దీన్ని బట్టి క్రికెట్ పట్ల యువతకు ఎంత మక్కువ అనేది కూడా మనకు అర్థం అవుతా ఉంది. అనేక 36 టీంలు పోరాటం జరిగిన నేపథ్యంలో మంచిగా రాణించి ఆడి తెలంగాణ నుంచి కొత్తగూడెం టీము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి గుడివాడ టీము లాస్ట్ ఫైనల్కి చేరుకొని పోటీ పడిన నేపథ్యంలో గుడివాడ టీము రన్నర్అప్గా, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి కొత్తగూడెం టీము విజయం సాధించడం చాలా అభినందనీయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. యువత అంతా కూడా స్పోర్ట్స్గా తీసుకొని క్రికెట్ని మరింత రాణించే విధంగా ఈ యొక్క ఎవరు చేయనటువంటి సాహసం 2 తెలుగు రాష్ట్రాల నుంచి టీం ఏర్పాటు చేసి ఒక గొప్ప విజయాన్ని సాధించినట్టుగా నేను ఆ రోజుల్లోనూ కూడా స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది ఇలాంటి టీంలు, ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు విజయవాడ మహానగరం పెట్టి 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా సౌత్ రాష్ట్రాల నుంచి కూడా ఆడించే విధంగా స్నేహితుల సంఘం ముందుకు వచ్చి యువతలో స్ఫూర్తిని నింపే విధంగా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా అదే చిన్న వయసు అయినప్పటికీ పెద్ద మొత్తంలోని గెలిచిన వారికి అమౌంట్ ఇవ్వడం కూడా చాలా అభినందనీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారికి ముందర ఎవరైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెల్లీ సంఘం గత 10 సంవత్సరాల కిందట ప్రతి ఏటా కూడా జరిగేది. 10 సంవత్సరాల కింద నుంచి ఆగిపోయిన నేపథ్యంలో మొట్టమొదటి సంవత్సరం ఇంత గొప్పగా అద్భుతంగా ఈ యొక్క క్రికెట్ టీంని ఎటువంటి గొడవలు లేకుండా ఎవరైతే ఎంపైర్లు ఉన్నారో వాళ్ళు కూడా కరెక్ట్గా ఎంపైరింగ్ చేసి ఒక గొప్పగా నిర్వహించినటువంటి సందీప్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ అందరినీ కూడా అభినందిస్తూ ఇలాంటి టోర్నమెంట్లు మరిన్ని జరపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సహారా సిసి కోరుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసిన మన అడ్డూరి శ్రీరామ్ గారికి, అలాగే బీజేపీ నాయకులందరికీ, మా మావయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సహారా సిసి అనే ఈ టీం ఏవైతే ఉందో, క్రికెట్ టోర్నమెంట్ అనేది ఏపీ తెలంగాణ రెల్లీ అసోసియేషన్ ఏవైతే ఉందో అక్కడి నుంచి మనం ఇక్కడ దాకా క్రికెట్ టీమ్స్ని పిలిపించి టోర్నమెంట్స్ పెట్టాలంటే చిన్న విషయం అయితే కాదు. అదే మన విజయవాడ, మన 54 డివిజన్కి సంబంధించి మన సందీప్ అనే అతను ఈ సహారా సిసి అనేది కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేసి గత 5 డేస్గా టోర్నమెంట్ స్టార్ట్ అయ్యి, టోర్నమెంట్స్లో విన్నర్స్, రన్నర్స్ అనేవి కామనే. దీన్ని ఎంత చక్కగా వాళ్ళు ఆర్గనైజ్ చేసి ఈ టీమ్స్ అన్నిటి కూడా వాళ్ళకి ఫుడ్ ప్రొవిజన్స్ కానివ్వండి, స్టే కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చక్కగా సహారా టీం అనేది వాళ్ళకి ఆర్గనైజ్ చేసి దగ్గరుండి వాళ్ళని కూడా టీం గెలిచేంత వరకు ఏ టీం అయినా సరే, ఇక్కడ మనకి శ్రీరామన్న చెప్పినట్టు ఎంపైర్స్ కానివ్వండి, టీమ్స్ కానివ్వండి, చాలా అంటే చాలా
ప్రొఫెషనల్స్గా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. వీటన్నిటికీ మనం సహకరించి నేను చెప్పినట్టు రాబోయే కాలంలో స్టేట్స్ వైజ్గా ప్రతి స్టేట్, కేరళ కానివ్వండి, మన తమిళనాడు కానివ్వండి, ప్రతి రాష్ట్రం నుంచి కూడా మనం టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలి, స్టేడియంస్లో మనం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే రాబోయే తరానికి నా డివిజన్కి ఎప్పుడు ఏదున్నా సరే నేను, మా ఫ్యామిలీ, మా మామగారు కానీ మా నాన్నగారు కానీ ప్రతి ఒక్కళ్ళు మేము తోడు ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ Like, subscribe and press the bell icon for new updates.